व्यासेन धैर्येण बुद्धिनोपमेयं मनोजजित्यां मनसामि प्रत्यारुतमागुरुं नमामि। पूज्याय राघवेन्द्राय धर्मरताय च भजतां कल्पवृक्षाय रमतां कामधेनवे दुर्वादिध्वान्तरवये वरेन्दवे श्रीराघवेन्द्र गुरवे नमो अत्यन्तदयालवे सत्यधीरगराब्दुत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानस्य स्वातन्त्र्यं ततो आरूढसहसा इतीन्द्रपदवीं गत्वा च वाराणसीं तत्रत्यान् कुमतप्रचारनिरतान् अद्वैतचिन्तनः गौडार्थै वचनैः स्वीकृतिः सङ्कीर्तयन् मोदयन् सत्यज्ञानकेसरी जय जय पादान्ते सत्याधिकराब्दोत्थान पंचाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान्नो न्यायस्तारताम् त्वं गुरुरिष्टदैवतमिति तत्पादपङ्कीरुहम् प्राप्तं मां परिपालयेति सततं व्याचेति बद्धाञ्जलिः चित्तं వాయిస్ రావట్లేదండి. అరేనమ్మా అరేనమ్మా వాయిస్ రావట్లేదు. ಆಚಾರ್ಯ ಮ್ಯೂಟ್ ಆಗಿರಾ? ಇಲ್ಲ, మధ్యలో రాలేదు, ఇప్పుడు వస్తుంది. నమస్కారం ఆచార్య. హరేనమ్మా హరే. ఇప్పుడు దాకా ఆన్లైన్ ఉన్నాను అనుకున్నాను. మంగళాచరణం పద్యాలు అయ్యాయి. ఎందుకు ఎగ్జిట్ అయింది? సరే, మాతృకా సంధి 22వ పద్యం. ఎవరు చెప్తారమ్మా? ప్రభాకరరావు గారు వచ్చారా? ಹೇಳ್ತೀನಿ. రాధాబాయ్ ఎవరు బరాలనుకుంటా? నేను చెప్పనా? పర్వాలేదు, ప్రభాకరరావు గారు చెప్తారు. లేదు, మదర్ మీరు చెప్పాలంటే చెప్పండి, పర్లేదు. సుబ్బారావు గారు చెప్పండి, మీరు మీ ఇష్టం, ఎవరైనా చెప్పండి. చెప్పండి. 5 రూపాత్మకను 25 5 రూపాత్మకను 25 సరే. 5 రూపాత్మకను 25 రూపదలిప్ప మత్ 15
ತಿಥಿ 24ರಿಂದ ತಿಥಿ 24ರಿಂದ ಹೆಚ್ಚಿಸಲು ಹೆಚ್ಚಿಸಲು 5 ವಧು 60 ಅಧಿಕ 5 ವಧು 60 ಅಧಿಕ 6-5 ದಿವಸಾಹ್ವಯದೊಳಗೆ 6-5 ದಿವಸಾಹ್ವಯನೊಳಗೆ ಮನ ತೊಯ್ದವಗೆ ಮನ ತೊಯ್ದವಗೆ ತಾಪತ್ರಯದ ಮಹದೋಷವೆಲ್ಲಿಹವು. ತಾಪತ್ರಯದ ಮಹಾದೋಷವೆಲ್ಲಿಗವು. ಹ್ಮ್. ಐದು ರೂಪಾತ್ಮಕನು 25 ರೂಪದಲ್ಲಿಪ್ಪ ಮತ್ತು 15 20 4ರಿಂದ ಹೆಚ್ಚಿಸಲು 5 ವಧು 60 ಅಧಿಕ 6-5 ದಿವಸಾಹ್ವಯದೊಳಗೆ ಮನ ತೊಯ್ದವಗೆ ತಾಪತ್ರಯದ ಮಹದೋಷವೆಲ್ಲಿಹವು. 5 ರೂಪಾತ್ಮಕನು 25 ರೂಪದಲ್ಲಿಪ್ಪ ಮತ್ತ 15 ತಿಥಿ 24ರಿಂದ ಹೆಚ್ಚಿಸಲು 5 ವಧು 60 ಅಧಿಕ 6-5 ದಿವಸಾಹ್ವಯ ನೊಳಗೆ ಮನ ತೊಯ್ದವಗೆ ತಾಪತ್ರಯದ ಮಹಾದೋಷವೆಲ್ಲಿಗವು. ಪದಚ್ಛೇದ 5 ರೂಪಾತ್ಮಕನು 5 ರೂಪಾತ್ಮಕನು 25 ರೂಪದಲ್ಲಿ 25 ರೂಪದಲ್ಲಿ ಇಪ್ಪ ಮತ್ತೆ 15 ತಿಥಿ ಮತ್ತೆ 15 ತಿಥಿ 24ರಿಂದ ಹೆಚ್ಚಿಸಲು 60 ಅಧಿಕ 6-5 ದಿವಸ 60 ಅಧಿಕ 6-5 ದಿವಸ ಆಹ್ವಯನೊಳಗೆ ಮನ ತೊಯ್ದವಗೆ ತಾಪತ್ರಯದ ಮಹದೋಷವು ಎಲ್ಲಿಹವು. ಈ ಮಧ್ಯ ಒಂದು 5 ವಧು ಎಂಬುದು ಮಿಸ್ ಪೆಚ್ಚಿ 24ರಿಂದ ಹೆಚ್ಚಿಸಲು ಆದ್ಮೇಲೆ 5 ವಧು 60 ಅಧಿಕ ಅಂತ ಅಂದಲ್ಲ, 5 ವಧು ಎಂಬುದು ಮಿಸ್ ಆಯ್ತು ಈ ಪದಚ್ಛೇದ. 5 ರೂಪಾತ್ಮಕನು 25 ರೂಪದಲ್ಲಿಪ್ಪ ಮತ್ತು 15 ತಿಥಿ 24ರಿಂದ ಹೆಚ್ಚಿಸಲು 5 ವಧು 60 ಅಧಿಕ 6-5 ದಿವಸಾಹ್ವಯದೊಳಗೆ ಮನ ತೊಯ್ದವಗೆ ತಾಪತ್ರಯದ ಮಹದೋಷವು ಎಲ್ಲಿಹವು. సరే శబ్దార్థ కొంచెం కఠినంగా ఉంది, మెల్లగా 5 రూపాత్మకను 5 రూపాలతో యుక్తమై ఉన్న అనురుద్ధాది, అదే 5 అనురుద్ధాది రూపాలతో యుక్తమై ఉన్న భగవంతుడు
25 ರೂಪದಲ್ಲಿ ఆ 5 అనిరుద్ధ ప్రద్యుమ్నాది రూపాలకు మళ్ళీ 5 అంటే ఇదివరకు చెప్పాంగా అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ అనబడే 5 రూపాలకి అనిరుద్ధ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అనిరుద్ధ నారాయణ అనిరుద్ధ వాసుదేవ ఇలా 5 అనిరుద్ధాదులకు మళ్ళీ అనిరుద్ధాదులతో అనిరుద్ధ ప్రద్యుమ్న ఎలాగో అలాగే ప్రద్యుమ్న అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ ప్రద్యుమ్న వాసుదేవ ప్రద్యుమ్న నారాయణ ఇలా 5 5 కలుపుకుంటూ వెళితే 25 రూపాలు అని అవుతాయి. అంటే 5 రూపాత్మకను అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ అనబడే 5 రూపాలకు మళ్ళీ అనిరుద్ధ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అని సంకర్షణ అనిరుద్ధ అని ఇలా ఈ రకంగా చేసుకుంటూ వెళితే 25 రూపాలు 25 రూపాయలు 25 రూపాలు కలుగుతాయి. అంటే 25 రూపాయలు వస్తాయి. 25 రూపాయలు ఆ 25 రూపాయలకు సంబంధించి భగవంతుడు ఈ రకంగా ఉన్నాడు, ఈ రకంగా కాలనియామకుడై ఉన్నాడు అని చింతన చెయ్యాలి. అంత మాత్రమే కాకుండా మత్తే మరియు 15 అని అన్నారు. 15 తిథి అంటే ప్రతిపద నుండి మొదలుపెట్టి పౌర్ణిమ లేదా ప్రతిపద నుండి మొదలుపెట్టి అమావాస్య అలా తిథులు అనేవి 15 అవుతాయి. అలాంటి ఆ 15 తిథులు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ తిథులకి 24 పెచ్చిసలు 24 పక్షాలు వచ్చాయి. నిన్న మనం చెప్పుకున్నాం నెలకి 2 పక్షాలు అని అంటే సంవత్సరానికి 24 పక్షాలు. అలా 15 తిథులు ప్రతిపద ద్వితీయ తృతీయ చతుర్థి అనబడే నుండి ప్రతిపద నుండి మొదలుపెట్టి అమావాస్య మరియు ప్రతిపద నుండి మొదలుపెట్టి పౌర్ణిమ ఈ ప్రతిపద నుండి మొదలుపెట్టి 15 తిథులకు 24తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే నెలలో 24 పక్షాలు వస్తాయి. అలా 24 పక్షాలతో మల్టిప్లై చేస్తే ఎంత అయింది? 24 × 15 360 360 రోజులు అనేది లెక్క వస్తుంది. అంటే 24 పెచ్చిసలు 15 తిథులు 24 పక్షాలు వాటితో మల్టిప్లై చేస్తే 360 రోజులు అనేవి వస్తాయి. 60+6 దివస. అలాగే 60+ అంటే 60, 60కి అధికంగా 6 5 60+6 ದಿವಸ ಆಸ್ಪಯನೊಳಗೆ 60+6 60+6 అని అంటే 6 5 6 × 5 30 60+60 పైన 6 5 అంటే 30 అంటే 90 60 పైన 60 పైన 30 6 5 60 పైన 6 5 అంటే 60 60 పైన మళ్ళీ 30 90 అయింది.
ఇది 36 360 దాకా తీసుకొని రావాలి. ఒక్క నిమిషం. ఉమ్. 6 5 72 5 360 రావాలి. అంటే పక్షాలది లెక్క సులభంగా ఉంది. ఈ 60 + 6 ದಿವಸಗಳು అని పెట్టుకున్నప్పుడు 6 5 30 60 60 పైన 6 5 ఇక్కడ 6 5 అనేటటువంటి విషయంలో ఇంకొక లెక్కని కూడా తీసుకోండి అని చెప్తారు టిప్పణికారులు. 60 + 6 60 + 5 అని ఇలా ప్రత్యేకంగా తీసుకోండి అని. అంటే 60 పైన 6 66 60 + 6 5 అనే దానిలో 60 అధికమై 6 5 6 5 అనే దాన్ని 6 × 5 30 ఒక పక్కన పెట్టండి. అలాగే 60 + 6 అని అయితే 66 అని అవుతుంది. ఇక్కడ 60 + 6 66 అవుతుంది. ఈ 5 అనేది ఏదైతే ఉంది కదా సంఖ్య, ఈ 5 అనబడేటటువంటి సంఖ్య మొత్తానికి రెండిటికి కూడా చేర్చి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఎలా అవుతుంది? 66 60 + 6 5 6 అన్నారు. 60 + 6 అంటే 66. 60 + 6 అంటే 66. 66 ఆ పైన మళ్ళీ 6 కలిపి దాన్ని 5తో మల్టిప్లై చేశారు. అంటే 66 + 6 72. 72 × 5 అంటే 360 అనే లెక్క వచ్చేట్టు తీసుకోండి అని చెప్పారు. లేదా 60 + 6 66 66 × 5 330 అవుతుంది. 330 6 5 అంటే 30 360 అని ఇలా రెండు రకాలుగా 360 వచ్చేట్టు తీసుకోండి అని చెప్తున్నారు. అర్థమైందండి క్యాల్కులేషన్ ఎలా చేశారనేది? రెండో క్యాల్కులేషన్ సులభంగా ఉంది. మొదటిది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉన్న రెండోది మాత్రం బాగా అనుకూలంగా ఉంది. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా క్యాల్కులేషన్? ఒకసారి చెప్పండి క్యాల్కులేషన్. 60 + 6 5 ದಿವಸ అన్నారు కదా. ఇక్కడ 60 అంటే 60. 60కి అధికం 60+ గా 6 5 తీసుకోండి అని అంటున్నారు. ఒక లెక్క పైనది ఒక రకంగా చెప్పారు, కిందది ఇంకొక రకంగా చెప్పారు. రెండు రకాలుగా చూసినాను కూడా 360 అనేది వచ్చేస్తుంది. ఒక్క నిమిషం అండి.
సరే, ఫస్ట్ క్యాల్కులేషన్ చెప్పనా ప్రభాకర్ రావు గారు? సెకండ్ చెప్పనా? సెకండ్ చెప్పండి. సెకండ్. సరే, ఫస్ట్ అర్థమైందా? ఫస్ట్ దానికంటే ఫస్ట్ సెకండ్ అంటే ఈజీ ఉంది. సెకండ్ పెట్టుకుందాం, అయితే అదే హాయి ఉంటుంది అందరికి. సరే, మొత్తానికి 60+6 దివస అనే మాటతో 360 అనేది రావాలి, అవునా? అయితే దానికి సంబంధించి ఎలా క్యాల్కులేట్ చేయాలి అంటే 60 అంటే 60, 60 పైన 65 అని అన్నారు, అవునా? అంటే ఎంత? 60, 60, 60 పైన 6 అంటే 66, అవునా? 60+6 అనే దానికి 66, 66. దాన్ని 5తో మల్టిప్లై చేయండి. 60+6 5 అనే విషయంలో 60+6 66 మల్టిప్లైడ్ బై 5 330. తర్వాత 6 5 అని ఉంది, దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా తీసుకోండి. 6 × 5 30, 330 + 30 360 ఇలా. ఓకే, వచ్చిందా? తెలిసిందా? వచ్చింది. 60+6 దివస అనే మాటకి 60కి పైన 6 అనే దాన్ని యాడ్ చేసుకోండి, 66 అయిపోతుంది. ఆ పైన 66 మల్టిప్లైడ్ బై 5 330. ఆ పైన 65 అది ప్రత్యేకంగా మళ్ళీ 6 5 అంటే 6 × 5 30, 330 + 30 360 అని ఇలా. అర్థమైందండి అందరికి? అర్థమైందా ప్రభాకర్? క్లియర్ అయింది అందరికి? క్లియర్ అయిందండి. సరే. ఇలా ఈ 360 రోజులు 60+6 దివస అంటే 360 రోజులు. ఆ 360 రోజులకి సంబంధించి శుక్లకృష్ణ పక్షానికి సంబంధించి శుక్ల ప్రతిపద, శుక్ల ద్వితీయ, కృష్ణ ప్రతిపద, కృష్ణ ద్వితీయ, ఇలా ఈ రకాలుగా పేర్లు పెట్టుకొని ఉన్నాడు. ఈ రకాలుగా పేర్లతో పిలువబడతాడు పరమాత్మ. అలాంటి ఆ 360 రూపములతో 360 నామములతో పిలువబడినటువంటి వాడైన ఆహ్వయనొడగే అంటే ఆ ప్రతిరోజుకి సంబంధించి దివస రోజు వారి రోజుల పేర్లతో పిలువబడే పేర్లు కలిగిన వాడు అని అభిప్రాయం. అంటే చైత్ర శుక్ల ప్రతిపద ఇది భగవంతుడి పేరు, చైత్ర శుక్ల ద్వితీయ ఇది భగవంతుడి పేరు, చైత్ర కృష్ణ ప్రతిపద, చైత్ర కృష్ణ ద్వితీయ ఇత్యాది పేర్లన్నీ ఉన్నాయి. 360 రోజులకి ఏవేవి వస్తాయో అవన్నీ పేర్లు పెట్టుకోండి. అలాంటి అన్ని రకాల పేర్లతో ఉన్న భగవంతుడి విషయములో మన తొయిదవగే మనస్సు భక్తితో ఆర్ద్రీకృతమైతే ఆ 360 రోజుల నియామకుడైన 360 నామములతో పిలువబడినటువంటి 360 రూపాలు కలిగి ఉన్న ఆ దేవదేవుడి యొక్క విషయంలో అత్యంత శుద్ధ భక్తి కలిగిన వాడి మనస్సు కరిగితే, భక్తితో మనస్సు కరిగితే తాపత్రయద అంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక అనబడేటటువంటి 3 రకాల తాపత్రయ, దేహానికి సంబంధించిన రోగాలు, భూత ప్రేతాలకు లేదా పాంచభౌతికమైన వాటితో కలుగున్నటువంటి ఇబ్బందులు, ఆ దైవత ద్రోహాల వలన కలుగున్నటువంటి పితృదోషం, దేవదోషం, ఇలాంటి నానా రకాలుగా ఉంటున్నటువంటి ద్రోహముల వలన కలుగున్నటువంటి దేవతా శాప నిమిత్తకమైన కష్టాలు మొదలైనవన్నీ ఏవైతే మహాదోషవు ఎల్లిహవు అటువంటి మహాదోషములు తాపత్రయాలను కలుగు చేయనటువంటి మహాదోషాలు ఎక్కడ ఉంటాయి, అసలు వాడికి తట్టవు అని అంటున్నారు. అర్థమైందా? పదచ్ఛేదం యొక్క అర్థాలు ఇలా. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే 5 రూపాత్మకను 25 రూపదలిప్ప
అనురుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ అనబడే భగవంతుడి 5 రూపాలు అనురుద్ధ ప్రద్యుమ్న అనురుద్ధ సంకర్షణ ఇలా నారాయణ 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 అనురుద్ధ నారాయణ ప్రద్యుమ్న నారాయణ సంకర్షణ ఇలా ఈ రకంగా 5 + 25 5 + 25 30 ఈ 30 రూపాలతో యుక్తమై ఉన్నటువంటి వాడై మరియు 15 తిథులు ఉన్నాయిగా ప్రతిపద మొదలు పెట్టి అమావాస్య పౌర్ణిమ దాకా ఉండున్నటువంటి ప్రతిపద తిథ్యాదులు ఆ తిథ్యాదులను మనం మల్టిప్లై చెయ్యగా మనకు 60+6 ದಿವಸ ಆಗ್ತಾಯಿದೊಳಗೆ 360 అనేది వస్తుంది. అలాంటి 360 రోజులు ఉండే సంవత్సరానికి 360 రోజులకు ఉండే పేర్లతో నియామకుడైనటువంటి పేర్లతో పిలువబడేటటువంటి వాడైన ఆ పరమాత్ముడి విషయంలో భక్తితో మనఃప్రవృత్తితో మనస్సు కరిగితే వాడికి ఏ రకమైన తాపత్రయాలు లాంటివి ఉండగలవు, ఏ దోషములు కూడా ఉండవు, అన్ని దోషములు కూడా పరిహారం అవుతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అర్థమైందిగా ఏం చెప్పాలనుకుంటున్నారో. మొత్తానికి 360 అనేది 3 ప్రకారాలుగా తీసుకొచ్చారు. 360 అనేది 3 రకాలుగా తీసుకొచ్చారు. 1 5 అనురుద్ధాది రూపాలు, వాటికి కలిపి మళ్ళీ ఇంకో 5 5 5 5 25 30 రూపాలు అవుతాయి. 30 రూపాలు ప్లస్ పక్షాలు 24 పక్షాలు. ఆ 24 పక్షాలు అనేవి పెట్టుకున్నప్పుడు 24 పక్షాలు ప్లస్ 15 రోజులు ఆ లెక్క చేస్తే 360 అనేది వచ్చేస్తుంది. అలా 15 తిథులు పక్షాలు 14 24 పక్షాలతో 15 తిథులను మల్టిప్లై చేస్తే 360. ఆ 360 ఆ పక్ష తిథి సంబంధి అయిన నామములతో పిలువబడినటువంటి వాడైన 30 రూపాలతో ఉండునటువంటి వాడైన శ్రీమన్నారాయణుడి యొక్క విషయములో. అలాగే మళ్ళీ 60+6 60+6 అని అంటే 60 పైన 6 66 66 ప్లస్ మల్టిప్లైడ్ బై 5 330. తర్వాత 6 మళ్ళీ 30 360. అలా 3 క్రమాలలో 360 రోజుల లెక్కలు తీసుకొని ఆ 360 రోజులకు సంబంధించిన 360 రూపాలతో యుక్తమై ఉన్న భగవంతుడి యొక్క నానా విధాలుగా ఉండునటువంటి ఆ రూపనామములతో యుక్తమై ఉన్న భగవంతుడి లీలలని మహిమలని ఎవరు భక్తి ప్రపత్తులతో మనస్సులో భక్తితో కరిగిపోయినటువంటి రీతిలో చింతన చేస్తే, ఆ చింతనలో పరమాత్ముడి యొక్క మహాత్మ జ్ఞానంలో మనస్సు కరిగితే సర్వదోష పరిహారము కూడా అవుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అర్థమైందండి అందరికీ క్లియర్ గా? 5 ರೂಪಾತ್ಮಕನು 25 ರೂಪದಲ್ಲಿಪ್ಪ 15 ತಿಥಿ 24ರಿಂದ ಪೆಚ್ಚಿಸಲು 5 + 60+6 ದಿವಸ ಫಯದೊಳಗೆ ಮನದೊಯ್ಯದವಗೆ తాపత్రయద మహదోషవెల్లిహవు అని పద్యం. అర్థమైందండి అందరికి క్లియర్ గా? లెక్క వచ్చిందా? పైన వికల్పం కూడా చెప్పను ఇంకోసారి. కింది వికల్పం ఈజీగా ఉందిగా. పైన వికల్పం చెప్పమంటారు ఎవరికైనా కావాలా? ఇదే చాలు అనిపిస్తుంది, కన్ఫ్యూజన్ అవుతుంది కదా. ఇదే హాయ్. సరే చెప్పమంటే చెప్తా, లేకపోతే హిందీ లెక్క ఈజీగా ఉందిగా. హిందీ లెక్క అది ఈజీ. 60 పైన 6 అది 66 మల్టిప్లైడ్ బై 5 330 6 5 30 360 ఇలా.
ಸರಿ ಸರಿ ಸರಿ. ಹ್ಮ್ ಸರಿ. ದಿವಸಯಾಮ ಮುಹೂರ್ತ ಘಟಿಕಾದಿ ದಿವಸಯಾಮ ಮುಹೂರ್ತ ಘಟಿಕಾದಿ ಅವಯವಂ ಘಟಿಕಾದಿ ಅವಯವ ಅಲ್ಲ ಅಲ್ಲ ಅವಯವಗಳೊಳಗಿದ್ದು ಏನೋ ಕರೆಕ್ಷನ್. ಅಯಮ ಒಳಗಿದ್ದು. ಏನೋ ಪ್ರಿಂಟಿಂಗ್. ದಿವಸ ಯಾಮ ಮುಹೂರ್ತ ಘಟಿಕಾದಿ ಅವಯವಗಳೊಳಗಿದ್ದು ಕರೆಕ್ಷನ್ ಮುಂದಾಕ ಅವಯವಗಳೊಳಗಿದ್ದು ಗಳೊಳಗಿದ್ದು అవయవಗಳొಳగిದ್ದು అక్కడ కరెక్షన్ చేసుకోవాలి. సరిగా లేదు పుస్తకంలో నా దాంట్లో. దివసయామ ముహూర్త ఘటికాది అవయవ ಗಳೊಳಗಿದ್ದು. ಗಂಗಾ ಪ್ರವಹದಂದದಿ ಗಂಗಾ ಪ್ರವಹದಂದದಿ ಕಾಲನಾಮಕ ಪ್ರವಹಿಸುತ್ತಲಿಪ್ಪ ಕಾಲನಾಮಕ ಪ್ರವಹಿಸುತ್ತಲಿಪ್ಪ ಇವನ ಗುಣರೂಪ ಕ್ರಿಯಂಗಳ ಇವನ ಗುಣರೂಪ ಕ್ರಿಯಂಗಳ ನಿವಹದೊಳು ಮುಳುಗಾಡುತ್ತಲಿ ನಿವಹದೊಳು ಮುಳುಗಾಡುತ್ತಲಿ ಭಾರ್ಗವಿ ಸದಾನಂದಾತ್ಮಳಾಗಿ ಭಾರ್ಗವಿ ಸದಾನಂದಾತ್ಮಗಳಾಗಿ ಇಹಳು ಎಲ್ಲಾ ಕಾಲದಿ ಇಹಳೆಲ್ಲ ಕಾಲದಿ ಇಹಳೆಲ್ಲ ಕಾಲದಲ್ಲಿ ಕಾಲದಲ್ಲಿ ಅಥವಾ ಕಾಲದಿ ಪರವಾಗಿಲ್ಲ. ದಿವಸಯಾಮ ಮುಹೂರ್ತ ಘಟಿಕಾದಿ ಅವಯವಗಳೊಳಗಿದ್ದು ಗಳೊಳಗೆ ಇದ್ದು ಗಂಗಾ ಪ್ರವಾಹದಂದದಿ ಕಾಲನಾಮಕ ಪ್ರವಹಿಸುತ್ತಲಿಪ್ಪ ಇವನ ಗುಣರೂಪ ಕ್ರಿಯಂಗಳ ನಿವಹದೊಳು ಮುಳುಗಾಡುತ್ತಲಿ ಭಾರ್ಗವಿ ಸದಾನಂದಲಾತ್ಮಳಾಗಿಗಳೆಲ್ಲ ಕಾಲದಿ. ದಿವಸಯಾಮ ಮುಹೂರ್ತ ಘಟಿಕಾದಿ ಅವಯವಗಳೊಳಗಿದ್ದು ಗಂಗಾ ಪ್ರವಾಹದಂದದಿ ಕಾಲನಾಮಕ ಪ್ರವಹಿಸುತ್ತಲಿಪ್ಪ ಇವನ ಗುಣರೂಪ ಕ್ರಿಯಂಗಳ ನಿವಹದೊಳು ಮುಳುಗಾಡುತ್ತಲಿ ಭಾರ್ಗವಿ ಸದಾನಂದಾತ್ಮಳಾಗಿ ಇಹಳೆಲ್ಲ ಕಾಲದಲ್ಲಿ. ಪದಚ್ಛೇದ ದಿವಸ ಯಾಮ ದಿವಸ ಯಾಮ ಮುಹೂರ್ತ ಘಟಿಕ ಮುಹೂರ್ತ ಘಟಿಕ ಆದಿ ಆದಿ ಅವಯವಗಳೊಳಗೆ ಅವಯವಗಳೊಳಗೆ ಇದ್ದು ಇದ್ದು ಕಾಲನಾಮಕ ಗಂಗಾ ಪ್ರವಾಹದಂದದಿ ಪ್ರವಹಿಸುತ್ತಲಿಪ್ಪ ಇವನ ಗುಣರೂಪ ಕ್ರಿಯಂಗಳ ನಿವಹದೊಳು ಭಾರ್ಗವಿ ಮುಳುಗಾಡುತ್ತಲಿ ಸದಾನಂದಾತ್ಮಕಳಾಗಿ ಇಹಳು ಎಲ್ಲ ಕಾಲದಲ್ಲಿ ಶಬ್ದಾರ್ಥ ದಿವಸ ಪಗಲು ರಾತ್ರಿ
దివస అంటే పగలు రాత్రి కలిసిన కాలం 24 గంటలు. యామ అంటే 3 గంటలు. 8 యామాలు రోజుకి అంటే 24 గంటలకి 3 గంటలు ఒక యామం అని చెప్పబడుతుంది. ముహూర్త అంటే 24 క్షణాలు. రెండు ఘటికా కాలములు 24 క్షణాలు. ముహూర్త అంటే 24 క్షణాలు. ఘటిక అంటే 12 క్షణాలు. ఆది ఇవే మొదలైనటువంటి విధమైన కాలవాచకమైన కాలాన్ని తెలుపునటువంటి కాల విశేషాలకు సంబంధించిన అవయవాలు. అంటే ఇవి అవయవాలు అని అంటారు. కాలానికి సంబంధించిన అవయవాలు. అలాంటి కాలానికి సంబంధించిన సూక్ష్మ స్థూల కాలావయవాలలో ఉన్నటువంటి వాడే నియామకుడై ఉన్న పరమాత్మ, కాలనామకుడైన పరమాత్మ, కాలనామక పరమాత్మ గంగా ప్రవాహదందది. గంగా ప్రవాహం ఎలా ప్రవహిస్తూ వెళుతుందో అలా ఆ కాల క్షణాలను ఒక్కొక్క క్షణాన్ని నియమనా చేస్తూ ఒక్కొక్క రూపాన్ని క్షణక్షణానికి ధరిస్తూ ఆ సర్వ క్షణ నిమిష లవ యామ ఘటిక మొదలైనటువంటి సర్వకాల విభాగాలని తప్పకుండా ప్రేరణ చేస్తూ నియమన చేస్తూ వాటి యొక్క స్థితిగతులను కలగజేస్తూ గంగా ప్రవాహదందది గంగా ప్రవాహం వలె ప్రవహిసుతలిప్ప నిత్య సృష్టి చేస్తూ ఉంటాడు తన రూపాలని. ఇటువంటి కాల ప్రవర్తకుడైనటువంటి పరమాత్ముని యొక్క గుణ రూప క్రియ, అనంతానంత గుణములు, అనంతానంత రూపములు, అనంతానంత క్రియలు, అవన్నీ పరమాత్ముడికి అత్యంత అభిన్నమైనటువంటి అలాంటి భగవద్గుణ రూప క్రియములు అనబడేటటువంటి నివాదులు సమూహములో భార్గవి భృగు ఋషి గారి కూతురైగా అవతరించిన భార్గవి అంటే లక్ష్మీదేవి ముಳುగాడు తలి విశేషంగా క్రీడా విహారాల్ని చేస్తూ ఎల్లకాలదలి అనాది అనంత కాలం వరకు కూడా సదానందాత్మకలాగిహడు జ్ఞానానందాత్మక స్వరూపము కలిగి ఉన్నవాడై ఉన్నారు అని చెప్తున్నారు శబ్దార్థాలు. చూడండి, పగలు, న్యామ, ముహూర్తం, ఘటిక మొదలైనటువంటి కాల అవయవ, ఆ కాల అవయవాలలో అంతర్నియామకుడుగా ఉండున్నటువంటి భగవంతుడు గంగా ప్రవాహదందది గంగా నది ప్రవాహము వలె నిత్యం కొత్త రూపాల్ని ధరిస్తూ ఉన్నటువంటి వాడైన ఆ కాలనామకుడైనటువంటి పరమాత్మ గంగా ప్రవాహంలో కొత్తగా ప్రవాహం వచ్చినట్టు నది తరంగాలు సాగినట్టు కొత్త రూపాలను ధరిస్తూ అలా కాల ప్రవాహాన్ని ప్రవర్తింపజేయునటువంటి వాడై ఉన్న కాలనామకుడైన పరమాత్ముని యొక్క రూపగుణక్రియ మొదలైనటువంటి విధమైనటువంటి మహిమలని ఆ సమూహాలలో అటువంటి ఆ భగవంతుని రూపగుణక్రియ మొదలైనటువంటి సమూహాలలో ముಳುగాడు తలి హాయిగా మునిగి తేలుతూ ఆనందంగా ఉన్నటువంటి లక్ష్మీదేవి సదానందాత్మడు అంటే జ్ఞానానంద స్వరూపిగా ఉన్నారు ఆవిడ అనాది కాలం నుండి అనంత కాలం వరకు కూడా. అలా కాలనామక పరమాత్ముని యొక్క విశేషమైన ఉపాసన అనేది ఎంతో అద్భుతమైనటువంటి మోక్షానికి కారణమవుతుంది.
మోక్ష ప్రాప్తికి ఇది ఒక విశేషమైనటువంటి ఉపాసన అనేది చెప్తూ ఉన్నా. అర్థమైందా అండి? ಸರಿ. ದಿವಸಯಾಮ ಮುಹೂರ್ತ ಘಟಿಕಾ ದ್ಯವಯವಗಳೊಳಗಿದ್ದು ಗಂಗಾ ಪ್ರವಾಹದಂದದಿ ಕಾಲನಾಮಕ ಪ್ರವಹಿಸುತ್ತಲಿಪ್ಪ ಇವನ ಗುಣರೂಪ ಗೃಹಗಳ ದಿವಹದೊಳು ಮುಳುಗಾಡುತ್ತರಿ భార్గవి సదానందాత్మళాగిహళెల్ల కాలది. భృగుషి గారికి ఒకసారి కూతురుగా అవతరించారు జగన్మాత లక్ష్మీమాత అనేది పద్మపురాణంలో ఉంది. విశేషంగా ఆయన తపస్సు చేసి వరం కోరుకొని అమ్మా నువ్వు నాకు కూతురుగా పుట్టాలి అని ప్రార్థన చేశారు. ఆయన తపస్సుకి మెచ్చి సరే అని చెప్పి ఆయనకి కూతురుగా అవతరించారు లక్ష్మీ అమ్మవారు. కాబట్టి అలాంటి ఆ భార్గవి అని అంటారు లక్ష్మీ అమ్మవారు. భృగు ఋషి గారి కూతురు కాబట్టి భార్గవి అని. అర్థమైందా? సరే. ఈ రకంగా పద్యం యొక్క అర్థమైందా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? సందేహాలు ఏం లేవా? ఋషి వచ్చాడా? రాలే. గురుగారు సరేనా మా గురుగారు? చెప్పండి. ఎవరు చనిపోతే వెళ్ళారు గురుగారు. ఏంటమ్మా? ఎవరో చనిపోతే వెళ్ళారు గురుగారు. అయ్యో సరే. అందరికి అర్థమైందిగా విషయం? క్లియర్ గా ఏం అర్థమైంది? సందేహాలు ఏం లేవుగా ఇవ్వడానికి? సరే, మన ఇద్దరితో ఆపుతాను. రేపు కంటిన్యూ చేద్దాం.